సంతానాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి, కాలసర్పదోష నివారణకు తప్పకుండా పఠించవలసిన స్తోత్రం శ్రీ కార్తికేయ పంచకం. ఈ వీడియోలో శ్లోకాలు వాటి అర్థంతో చెప్పడం జరుగుతుంది. విమల నిజ పాదాబ్జం వేద వేదాంత వేద్యం మమ కులు గురునాథం వధ్యగాన ప్రమోదం రమణ సుగుణజలం రంగరద్భగినేయం కమలాజానుతపదం కార్తికేయం భజామి. కమలం లాంటి పవిత్రమైన పాదాలు కలిగిన ఆ కార్తికేయుడికి నా నమస్కారము. వేదాలు మరియు వేదాంతాలను ఎవరు అధ్యయనం చేయవచ్చు? నా వంశానికి గురువు ఎవరు? వాయిద్యాల ద్వారా వాయించే సంగీతాన్ని ఇష్టపడేవారు ఎవరు? అందమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి రంగనాథుని మేనల్లుడు ఎవరు? మరియు కమలం నుండి పుట్టిన బ్రహ్మ ఎవరి పాదాలను పూజిస్తాడు? శివశరవణ జఠం శైవయోగ ప్రభావం భావహిత గురునాథం భక్త బృంద ప్రమోదం నవరస మృదుపాల హ్రీంకార రూపం కవన మధురసారం కార్తికేయం భజామి. శరవణవనంలో శివునికి జన్మించిన కార్తికేయునికి నేను నమస్కరిస్తున్నాను. శివుని యోగం ద్వారా ఆకర్షించబడిన శక్తి ఎవరిది? శివునికి గురువు ఎవరు? భక్తుల సమూహానికి ఆనందాన్నిచ్చేవాడు, 9 రుచులను ప్రసాదించే మృదువైన పాదాలు కలిగినవాడు. హ్రీం శబ్దరూపం ఎవరిది? కవితల మధురమైన రసం ఎవరిది? పకరాధి సుధా ముఖాబ్జ మధుపం బాలేందు మౌళేశ్వరం లోకానుగ్రహకారణం శివసుతం లోకేశతత్వప్రదం రాకచంద్ర సమాన చారువదనం రంభోరువల్లేశ్వరం హ్రీంకార ప్రణవస్వరూప లహరీం శ్రీకార్తికేయం భజే. ఇంద్రుని కుమార్తె కమలము లాంటి ముఖం చుట్టూ తిరుగుతున్న తేనెటీగ అయిన ఆ కార్తికేయునికి నేను నమస్కరిస్తున్నాను. తన కిరీటాన్ని చంద్రవంకతో అలంకరించేవాడు, ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి కారకుడు ఎవరు? బ్రహ్మకు తత్వశాస్త్రం బోధించిన శివుని కుమారుడు ఎవరు? పౌర్ణమి లాంటి ముఖం ఉన్నవాడు ఎవరు? అరటికాండం లాంటి తొడలు కలిగిన వల్లీదేవుడికి అధిపతి ఎవరు? ఓం మరియు హ్రీం రూపాల తరంగం కలిగినవాడు ఎవరు? మహాదేవాజతం శరవణభవం మంత్రశరభం మహాతత్వానందం పరమలహరీం మంత్రమధురం మహాదేవతీతం సురగుణయుతం మంత్రవరదం గుహం వల్లీనాథం మమ హృది భజే ఘృద్రుగిరీశం. రాబందుల పర్వత ప్రభువు గురించి నేను నా హృదయంలో పాడుతాను. శివుడికి ఎవరు జన్మించారు? శరవణపదల్లో పెరిగారు. మాయాజాలాన్ని నియంత్రించడంలో ఎవరు సాటి? గొప్ప తత్వశాస్త్రంతో ఎవరు సంతోషిస్తారో, ఎవరు దివ్య తరంగం, ఎవరు మధురమైన కీర్తనలు లాంటి వారు? దేవతలతో చుట్టుముట్టబడిన శివుని కంటే గొప్పవాడు ఎవరు? జపవరాలను ప్రసాదించేవాడు, గుహలో నివసించేవాడు మరియు వల్లీ ప్రభువు. నిత్యాకారం నిఖిలవరదం నిర్మలం బ్రహ్మతత్వం నిత్యం దేవైర్ వినుతచరణం నిర్వికల్పాదియోగం నిత్యానందం నిగమ విదితం నిర్గుణ దేవదేవం నిత్యం వందే మమ గురువరం నిర్మం కార్తికేయం. నిస్వార్థపరుడు మరియు కార్తికేయుడు అయిన నా గొప్ప గురువునకు నేను ప్రతిరోజు నమస్కరిస్తున్నాను. స్థిరమైన రూపం కలిగినవాడు, అందరికీ వరాలను ఇచ్చేవాడు, స్వచ్ఛమైన తత్వం కలిగినవాడు. ఎవరి పాదాలను దేవతలు నిత్యం పూజిస్తారో, నిర్వికల్ప సమాధి ద్వారా ఎవరిని పొందవచ్చో, వేదాలచే నిర్వచించబడిన నిత్య ఆనంది అయినవాడు, ఎవరికి ఎలాంటి లక్షణాలు లేవు, మరియు దేవతల దేవుడు ఎవరు? పంచకం కార్తికేయస్య యా పదేత్ శృభూయధాపి కార్తికేయ ప్రసాదాత్ సర్వాభీష్టమవాప్నుయాత్. ఈ కార్తికేయుని స్తోత్రం చదివినా వినినా కార్తికేయుని అనుగ్రహం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.